సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ కొనసాగుతుంది. ధరణి నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్ సమస్యలపై చర్చిస్తున్నారు. ధరణి సమస్యలను కమిటీ సభ్యులకి మొరపెట్టుకుంటున్నారు కలెక్టర్లు. ధరణితో పాటు రెవెన్యూ వ్యవస్థలోని లోపాలకు తమను బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ కొనసాగుతోంది. ధరణి నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్ సమస్యలపై చర్చిస్తున్నారు. ధరణి సమస్యలను కమిటీ సభ్యులకి మొరపెట్టుకుంటున్నారు కలెక్టర్లు. ధరణితో పాటు రెవెన్యూ వ్యవస్థలోని లోపాలకు తమను బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ధరణి కమిటీ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ఐ ఇప్పటివరకే ధరణికి సంబంధించిన కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. ఉదయం 10:30 కూడా కమిటీ సమావేశం ప్రారంభమైంది. 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కూడా కొనసాగుతుంది. ఈ సమావేశంలో మాత్రం ఆ రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, దాంతోపాటుగా ధరణికి సంబంధించిన ప్రతి అంశాల్లో కూడా ఆ కలెక్టర్లను కూడా బాధ్యులు చేస్తున్నారని చెప్పేసి కూడా సీసీఎల్ఏ ముందు ఇప్పటివరకే కలెక్టర్లు కూడా ఆవేదన కూడా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే నిజామాబాద్లో గతంలో వైఎస్ హయాంలో కూడా భూభారతి పేరు పైన కూడా ఒక పైలట్ ప్రాజెక్టును కూడా నిర్వహించిన ఆ సమయంలో మాత్రం భూ రికార్డులు కావచ్చు, అదేవిధంగా భూ సర్వేకి సంబంధించిన మాత్రం ఏ విధంగా చేపట్టారనే దానిపైన కూడా ఆ కమిటీ ముందు కూడా ఈ కలెక్టర్లు కూడా తెలియజేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ కమిటీకి సంబంధించిన మాత్రం కోర్టు ఆ అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ సంబంధించినందుకు మమ్మల్ని బాధ్యులు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని కూడా ఇప్పటివరకే ఆ కలెక్టర్లు కూడా వివరించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే 7 అంశాలతో కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పేసి కూడా సీసీఎల్ఏ నిన్న కలెక్టర్లు కూడా ఆ సూచనలు చేసిన నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే రిజిస్ట్రేషన్లు కావచ్చు, దాంతోపాటుగా ధరణి సమస్యలు సంబంధించినందుకు మాత్రం ఎవరు దీన్ని ఫైనల్ చేస్తున్నారు, ధరణి సమస్యలకు పులి స్టాప్ పెట్టే విధంగా కూడా ఏ విధంగా ఆలోచనలు చేయాలన్న దానిపైన కూడా కమిటీ కలెక్టర్ నుంచి ఒక అభిప్రాయం కూడా సేకరించింది. అంటే ధరణి వెబ్సైట్ తీసుకొచ్చిన తర్వాత మాత్రం ఆ ధరణి తర్వాత చాలా వరకు సమస్యలు కలెక్టర్లకు వెళ్తున్నాయి. అదనపు కలెక్టర్లు కూడా వెళ్ళిన తర్వాత మాత్రం ప్రతినిత్యం కూడా ఒక సమస్యల వలయంలో కూడా ధరణి ఉన్న నేపథ్యంలో వాటన్నిటి సమస్యలు ఏ విధంగా మీకు వస్తున్నాయి, వాటిని పరిష్కార దిశగా కూడా ఏ విధంగా అడుగులు వేస్తున్నారు, ఇప్పటివరకే ధరణిలో మీకు మెయిన్గా వచ్చిన సమస్యలు ఏంటి అనే దానిపైన కూడా ధరణి కమిటీ ఇప్పటివరకే ఆ కలెక్టర్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే ఉన్న మాడ్యూల్స్లో మాత్రం ఏ మాడ్యూల్స్ చేంజ్ చేస్తే మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం ఇబ్బందులు తలెత్తవు, ఆ మాడ్యూల్స్ చేంజ్ చేయడానికి మాత్రం ఎలాంటి ఆలోచన చేయాల్సి ఉంటుంది అనే దానిపైన కూడా ధరణి కమిటీ కూడా ఆ కలెక్టర్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ధరణికి సంబంధించిన మాత్రం కలెక్టర్ కార్యాలయాల చుట్టూ కూడా చాలా మంది తిరుగుతున్నారు. ధరణిలో సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా పేర్లు మార్పు విషయంలో కావచ్చు, అక్షర దోషాలు కావచ్చు, ఇలాంటి విషయాల్లో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకుండా కూడా చాలా మందికి కూడా ఆ ఇబ్బందులు తలెత్తున్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఇప్పటివరకు కలెక్టర్లు కమిటీకి కూడా కమిటీ దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు సమాచారం. మరికాసేపట్లో కమిటీ సమావేశం కూడా ముగిపోతుంది. ఎలాంటి అంశాలపైన చర్చించారు, ధరణి ఆ కమిటీకి కలెక్టర్ల నుంచి కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, 7 అంశాలతో రావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ కమిటీ కూడా సూచనలు ఇచ్చిన నేపథ్యంలో మాత్రం 7 అంశాలపైన కూడా ప్రధానంగా ఈ విధంగా దృష్టి సాధించబోతున్నారని దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరికాసేపట్లో సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ధరణి కమిటీ మరోసారి ఎప్పుడు భేటీ కాబోతుంది. అదేవిధంగా ఆ మధ్యంతర నివేదిక ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా ధరణి కమిటీ కూడా భావిస్తుంది. కాబట్టి ఈ కమిటీకి సంబంధించినందుకు ఇవాళ కలెక్టర్ల సమావేశం ముగుస్తుంది. మరో రోజు కూడా ఆ గ్రామాలు అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా ధరణి కమిటీ కూడా విజిట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు. కాబట్టి విజిట్ చేసిన తర్వాత మాత్రం ఎప్పుడు మధ్యంతర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ధరలో ఉన్న అన్ని సమస్యలు కాకపోయినా కూడా కొన్ని సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా కూడా ఆ ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.